పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర యూనిట్ 2 కోట్ల రూపాయల సాయం అందజేసింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కోటి, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలతో పాటు దర్శకుడు సుకుమార్ మరో 50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు అందజేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ను బుధవారం దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని అల్లు అరవింద్ తెలిపారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇవాళ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్పారు. ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రులు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. సినీ పరిశ్రమ నుంచి నటుడు చిరంజీవితో పాటు నిర్మాతలు నాగవంశీ, అల్లు అరవింద్, సురేష్ బాబు, మరికొంతమంది నిర్మాతలు, దర్శకులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్ణాటకలోని బెల్గాంలో 2 రోజుల పాటు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. ఆయనతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్షనేత జీవన్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో బెల్గాంకు వెళ్లనున్న వీరు 2 రోజుల పాటు జరిగే సిడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లో పాలుపంచుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు. అలాగే రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ప్రజాప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాహుల్ లేఖ రాశారు. ప్రజాప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రాహుల్ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామంటూ ఇటీవల రాహుల్ కు పొన్నం లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా రాహుల్ మంత్రికి లేఖ రాసి అభినందనలు తెలిపారు. సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో 3 కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చి కొత్త వారిని నియమించనుంది. మొత్తం మీద సంక్రాంతి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నిర్మాణ పరంగా కొత్తదనం సంతరించుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఇటీవల ఏఐసీసీ కొంత కసరత్తు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం జరిగినప్పుడు ఏకంగా 5గురికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తూర్పు జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వద్ద జగ్గారెడ్డికి మంచి ఆర్గనైజర్ అన్న పేరుంది. ఈసారి కార్యనిర్వాహక అధ్యక్షులుగా 3కి అవకాశం దక్కునున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ రానున్నారు. సహజంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంను డీల్ చేసేందుకు ఆ స్థాయి వ్యక్తులను ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. ఈసారి తెలంగాణకు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో భూపేష్ బఘేల్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. ముందుగానే ప్రకటించిన 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక, ఉక్కు, సిమెంట్ను తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో చుక్కలునంటుతున్న నేపథ్యంలో పేదలపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా చూడాలని భావిస్తుంది. ఈ మేరకు తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అందజేసిన ఓ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తుంది. గృహ నిర్మాణ సంస్థ ఇచ్చిన నివేదికలో వ్యక్తిగతంగా ఒక్కో ఇంటికి
ఎంత సిమెంట్, ఇసుక, ఉక్కు అవసరం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 4.5 లక్షల ఇళ్లకు ఎంత అవసరం అనే వివరాలను వెల్లడించింది. 400 చదరపు అడుగుల్లో నిర్మించే ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక, 180 నుంచి 190 బస్తాల సిమెంట్, 1.5 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు ఆ నివేదికలో స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 1112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 40.5 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 68 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని పేర్కొన్నారు. ఇసుక ప్రభుత్వ పరిధిలోనే ఉండటంతో ఇందిరమ్మ ఇళ్లకు మార్కెట్ ధర కంటే తక్కువకే అందజేసేలా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. ఇక సిమెంట్ బస్తా ధర 260కి పైగా, ఉక్కు ధర 1 మెట్రిక్ టన్నుకు 49,000 నుంచి 54,000 వరకు ఉంది. ఈ 2 అంశాలపై సంబంధిత కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉక్కు కొనుగోలు అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ROR 2024 చట్టంతో భూ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నా అది అంత సులభం కాదన్న వాదన వినిపిస్తుంది. భూముల రీసర్వే చేయకుండా ఇప్పుడున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రీసర్వే చేయకుండా పాత అంశాల చుట్టూ ఎన్ని మెరుగులు దిద్దినా ఉపయోగం ఉండదని పేర్కొంటున్నారు. ROR 2020 స్థానంలో భూభారతి పేరుతో ROR 2024ను తీసుకురావడం కొత్త సీసాలో పాత సారానే అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే భూ లావాదేవీల సమయంలో క్షేత్రస్థాయి సర్వే, సబ్ డివిజన్ మ్యాప్లను తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో కాలక్రమేణా భూములు రీసర్వే పూర్తవుతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. కానీ రీసర్వే చేపట్టడం వెనుక ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? కేంద్రం నుంచి రీసర్వేకు నిధులు అందినా ఎందుకు ముందుకెళ్లడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో సుమారు 80 ఏళ్లుగా భూములు రీసర్వే జరగలేదు. నిజాం హయాంలో 1936-42 మధ్య సమగ్ర భూముల సర్వే జరగ్గా హైదరాబాద్తో పాటు పట్నాల్లో 1972లో టౌన్ సర్వే జరిగింది. ప్రతి భూమి 10 మంది చేతులు మారినప్పటికీ రికార్డుల నవీకరణ జరగలేదు. భూమి ఒకరి చేతుల్లో ఉంటే రికార్డు మరొకరి చేతుల్లో ఉంది. చివరికి భూముల సరిహద్దు పత్రాలు కూడా 75 ఏళ్ల కిందటివే. దాని ఫలితంగానే ఇప్పుడు సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. కన్క్లూజన్ టైటిల్ యాక్ట్ తెస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినా కార్యాచరణ మాత్రం చేపట్టలేదు. 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు కొన్ని ప్రయత్నాలు జరిగినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. సంక్రాంతి నాటికి గ్రేటర్లో మరో 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో 190 ఈవీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. ఈ నేపథ్యంలో ఆర్డినరీ బస్సులపై ఓవర్లోడ్ పడుతున్న కారణంగా గ్రేటర్లో ఎలక్ట్రిక్ బస్సులు పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. డిసెంబర్లోనే 50 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు రోడ్లపైకి తీసుకురావాలనుకున్న పలు కారణాలతో ఆలస్యమైంది. దాంతో జనవరిలో హయత్ నగర్ డిపో నుంచి 50 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లకు రూట్ మ్యాపులు చూపిస్తూ క్షేత్రస్థాయిలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. గ్రేటర్ జోన్ పరిధిలో రాబోయే 6 నెలల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి గ్రేటర్ పరిధిలో మొత్తం 1500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి తెచ్చే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. ఈవీ బస్సులు పెరుగుతున్న క్రమంలో గ్రేటర్ జోన్ పరిధిలోని 25 బస్సు డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో అంటున్నారు. నిజమేనా? బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారా? ఈసారి మన ఊరు సర్పంచ్ గిరి ఎవరికి వస్తదో? ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో రచ్చబండల దగ్గర జరుగుతున్న చర్చ ఇది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన ఇదే చర్చ. తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా ఎన్నికలు ఎప్పుడు అంటున్నారు అనే ప్రశ్నతోనే సంభాషణలు మొదలవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పునకు సంబంధించి కూడా విస్తృత చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు మారితే తమ గ్రామాల్లో సర్పంచ్గా, మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఏ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందనే దానిపైన బేరీజు వేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా స్థానికంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం గ్రామం, మండల స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీల వారీగా ఎవరి వర్గాలను వారు బలోపేతం చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలపైన ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రస్తుత జాబితాలో ఎవరెవరు ఉన్నారు, ఎన్నికల నాటికి కొత్తగా ఓటు హక్కు వచ్చేవారు ఎవరైనా ఉన్నారా అనే దానిపై గ్రామాల్లో తూర్పర పడుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో సంక్రాంతి కంటే ముందే స్థానిక జోష్ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. క్షేత్రస్థాయిలోనూ ఇదే తంతు మొదలైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానా కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఏసీబీకి చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ బృందం దానా కిషోర్ నుంచి కీలక ఆధారాలు సేకరించింది. రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వానికి బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాలు, ఇన్వాయిస్లు 2023 సెప్టెంబర్ 27న నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, నాటి మంత్రి కేటీఆర్ కు పంపిన ఫైల్ పత్రులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దానా కిషోర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. మొన్న సాయంత్రం దాదాపు 4 గంటల పాటు దానా కిషోర్ ను ప్రశ్నించారు. ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న ఫైళ్ల ప్రకారం నిధుల మళ్లింపు అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, దీనికి కర్త కర్మ క్రియ అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ఏనని దానా కిషోర్ స్పష్టం చేసినట్లు సమాచారం. నోట్ ఫైల్ తర్వాత ఒప్పందం జరగడానికి నెల పైగానే సమయం పడితే అంతకు ముందే నిధుల విడుదల చేయడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనని, అనుమానాస్పద వ్యవహారమని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఎఫ్ఈఓకు పురపాలక శాఖకు మధ్య గత ఏడాది అక్టోబర్ 30న ఒప్పందం జరగా అక్టోబర్ 3, 11వ తేదీల్లోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి 46 కోట్లను ఎఫ్ఈఓకు పంపడంపై ఏసీబీ అధికారులు స్పష్టత తీసుకున్నట్లు సమాచారం. ఏ శాఖకు సంబంధించి అయినా నాన్ బడ్జెట్ నిధులు వాడాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి ఫైళ్లను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుందని, సీఎం లేదా సంబంధిత మంత్రి ఆమోదిస్తేనే ఇది సాధ్యమవుతుందని, కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిధులను పంపానని అరవింద్ కుమార్ అంగీకరించిన విషయాన్ని దానా కిషోర్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. 5 ఏళ్లలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటును 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత్ భారత్ లో లక్ష్యంగా భాగంగా తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను, ఆలోచనలను ప్రధానికి వివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాలు ఇది సాగింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పనులు వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీకి కీలకమైన 2 ప్రాజెక్టులను గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిన విషయాన్ని, దానివల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. 74 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వాటిని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధుల విడుదలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోకి చమురు రంగం నుంచి భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ సౌదీ అరామ్కో ఆసక్తితో ఉంది. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోల్ కాంప్లెక్స్ నిర్మాణానికి మొగ్గు చూపుతుంది. నిజానికి ఈ మెగా ఆఫర్ను అందుకోవడానికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రయత్నించినా చివరకు ఏపీ దానిని దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ 2 రాష్ట్రాల్లో యూపీ బీజేపీ పాలిత రాష్ట్రం అయినా కేంద్ర చమురు సంస్థ బీపీసీఎల్ ఏపీ వైపే మొగ్గింది. రాయపట్నంలోని 10 లేదా 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదన సామర్థ్యంతో సౌదీ అరామ్కోతో జాయింట్ వెంచర్ కింద నిర్మించేందుకు సిద్ధమైంది. ఇది నిజంగా అద్భుతమైన వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో కొన్ని అంశాలు కీలకంగా పనిచేశాయని చెబుతున్నారు. రిఫైనరీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా రామయ్యపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇలా 3 గ్రీన్ఫీల్డ్ రేవ్ కేంద్రాలే.
చంద్రబాబు స్వతహాగానే గ్రీన్ఫీల్డ్ విధానానికి గట్టి మద్దతుదారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు వరకు ఆయన ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా గ్రీన్ఫీల్డ్ విధానానికి పెద్దపీట వేస్తుంది. సౌదీ అరామ్కో ప్రతినిధులతో భారత అధికారులు జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇదే అంశం ఏపీకి బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు. బీపీసీఎల్తో జరిపిన పలు సంప్రదింపుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సీఎం చంద్రబాబు రిఫైనరీ కోసం సూచించారు. బందరు అయితే బాగుంటుంది అని ఆయన ప్రతిపాదించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల శాశ్వత భవనాల పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధుల విడుదల కావడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆగిపోయిన ఏపీ సచివాలయం శాశ్వత భవన సముదాయ నిర్మాణ పనులు తిరిగి మొదలు పెట్టేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా అది పూర్తయ్యేలోగా నిలిచి ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 40 నుంచి 50 అంతస్తులు ఉండేలా 5 భవనాల సముదాయాన్ని నిర్మించాలని భావించింది. సీఎం చంద్రబాబు 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులను ప్రారంభించారు. అత్యంత ఎత్తైన 5 టవర్లతో డయాగ్రిడ్ విధానంతో వాటిని నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. అసెంబ్లీ భవన ప్రాంగణంలో 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాటి నిర్మాణానికి 4,890 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మళ్లీ 6 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే సమయానికి ఇప్పుడు ముందస్తు పనులు మొదలు పెడుతుండటం విశేషం. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు ఆర్థికాభివృద్ధి సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధానిలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ సంస్థ నేతృత్వంలో రాజధానిలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు, తద్వారా ఉపాధి అవకాశాలను పరోక్షంగా పెంచడానికి కసరత్తు చేయనుంది. ప్రైవేటు పెట్టుబడిదారులు, సిఆర్డీఏ మధ్య పీజీఎంసీ ఒక వారధిలా పనిచేయనుంది. రాష్ట్రాభివృద్ధికి స్థూల విలువ జోడింపులో ప్రస్తుతం విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 2-3 స్థానాల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నగరాన్ని కూడా ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. పొరుగున ఉన్న తెలంగాణకు అత్యధిక ఆదాయ వనరుగా రాజధాని హైదరాబాద్ ఉంది. ఏపీలో కూడా రాజధాని నగరం అమరావతి ఆ స్థాయిలో ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా భవిష్యత్తు ప్రణాళికలకు ఇప్పటి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ పూర్తి బాధ్యతలను ఎంపిక చేసిన కన్సల్టెన్సీకి సిఆర్డీఏ అప్పగించనుంది. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో 2 వేర్వేరు కేటగిరీల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది. రాజధాని సేవలో రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా విద్యా రంగానికి సమప్రాధాన్యం ఇవ్వనుంది. అలాగే పర్యాటకం, వైద్య రంగాలకు కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని యోచిస్తోంది. విశాఖకు మరో మణిహారం అమరనుంది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా మరో ఫార్మాసేజ్ ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో ఇప్పటికే అచ్యుతాపురం వద్ద ఫార్మాసేజ్ ఉంది. ఇప్పుడు ఇంకో దానిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ప్రధాని మోదీ జనవరి 9న శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటనను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ధృవీకరించారు. నవంబర్ 29వ తేదీనే ప్రధాని రావాల్సి ఉందని, ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా లేక వాయిదా పడిందని, ఇప్పుడు వచ్చే నెలలో వస్తున్నారని సీఎం రమేష్ తెలిపారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉండటంతో అనకాపల్లి జిల్లాలో కేంద్రం కొత్త సెజ్ను మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్థలం ఎంపిక పూర్తి చేసింది. నక్కపల్లి వద్ద సుమారు 1,800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా నేల చదును, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయం, ఇతర వసతులను కేంద్రం తన ఖర్చుతో సమకూర్చుతుంది. పనుల నిర్వహణకు టెండర్లు కూడా పిలిచింది. దీనిపై కేంద్రం సుమారు 1,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఇది పూర్తయితే పెద్ద సంఖ్యలో ఫార్మా పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోకి నక్కపల్లి ప్రాంతం వస్తుంది. ఫార్మాసెస్తో పాటు ప్రధాని మరో 2 శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 75,000 కోట్లతో ఏర్పాటవుతున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని ప్రవేశపెట్టాక పక్క రాష్ట్రాల మద్యానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా తనకు ఆదాయం పెరుగుతుందని భావించింది. కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లోకి భారీగా ఎన్డీపీఎల్ వచ్చి పడుతోంది. కొత్త ప్రైవేట్ మద్యం పాలసీ వచ్చిన తర్వాత కూడా పలు జిల్లాల్లో ఎన్డీపీఎల్ భారీగా దొరుకుతోంది.
ఈ నెలలో ఒక్క అనంతపురంలోనే 30,000 సీసాల గోవా మద్యం పట్టుబడింది. అక్టోబర్ నెలలో ఆధోనిలో కర్ణాటక మద్యం 14 కేసులు దొరికింది. అలాగే అటు చిత్తూరు జిల్లాకు తమిళనాడు మద్యం వస్తుంది. ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ పొరుగు మద్యం పూర్తిగా ఆగలేదు. ఇంకా ఏపీలో ధరలు కొంత ఎక్కువగానే ఉండటం కూడా ఎన్డీపీఎల్ రావడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇటీవల హడావుడిగా ధరలు తగ్గించుకున్న బ్రాండ్లు నాణ్యతను కూడా తగ్గించాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 1,89,686 లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఎక్సైజ్ పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. గతేడాది ఇదే సమయంలో 71,365 లీటర్ల మద్యం పట్టుబడింది. ఈ ఏడాది ఎన్డీపీఎల్ భారీగా పెరగడానికి సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక కారణం. అయినప్పటికీ గతేడాది కంటే రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఇటీవల అనంతపురంలో దొరికిన సీసాలు కూడా కలిపితే ఈ ఏడాది పట్టుబడిన ఎన్డీపీఎల్ 2 లక్షల లీటర్లు దాటిపోతుంది. అలాగే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లోకి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం భారీగా వస్తుంది. ఏపీలో ప్రగతి రథచక్రం దారి తప్పింది. డ్రైవర్ లేని బస్సు తరహాలో గమ్యం లేని ప్రయాణం చేస్తుంది. కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటకు రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి. కొత్త బస్సులు వస్తున్నాయని చెబుతున్నా యాజమాన్యం అవి ఎప్పటికి వస్తాయో చెప్పలేకపోతుంది. అసలు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాల గురించి ఆలోచించే అధికారులే కరువయ్యారు. సంస్థల్లో డిపో మేనేజర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు ఇన్ఛార్జీలే. ఆఖరికి సంస్థ ఎండీ కూడా 6 ఏళ్లుగా ఇన్ఛార్జే. దీంతో పండగ ప్రయాణికులు బస్సులే కాదు, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపైన పూర్తిస్థాయి కసరత్తు జరగలేదు. ప్రభుత్వంలో విలీనం తర్వాత అన్నీ బాగుంటాయనుకుంటే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నా సేవలు అందించడంలో వారిని సంతృప్తి పరచలేకపోతుందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. ఏపీలో 11,500 బస్సులతో ప్రతిరోజు 45 లక్షల మేర తిరుగుతూ 65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద రవాణా సంస్థ ఆర్టీసీ రోజురోజుకు ప్రయాణికులకు దూరమవుతుంది. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ప్రభుత్వ రంగ ప్రయాణ సంస్థ సక్రమంగా నడవాలంటే డ్రైవర్ లాంటి ఎండీ ముందుగా కష్టపడాలి. 6 ఏళ్ల క్రితం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు వారానికి ఒకరోజు కూడా ఆర్టీసీ వైపు చూడట్లేదు. ఆయనకు రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్యలపై దృష్టి సారించడానికే సమయం సరిపోవడం లేదు. ఆయన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంస్థను సజావుగా నడిపించాలి. ఈడీ అడ్మిన్, ఈడీ ఆపరేషన్స్ ఆర్టీసీ హౌస్కు వచ్చి కొన్ని నెలలు అవుతోంది. అనుభవం తక్కువగా ఉన్న వారికి సరైన సూచనలు చేసేవారు లేరు. ఉత్తరాంధ్ర ఈడీ విజయ్ కుమార్, విజయవాడ ఈడీ విజయరత్నం, కడప ఈడీ చంద్రశేఖర్ ఇన్ఛార్జీలే. నెల్లూరు తప్ప రెగ్యులర్ ఈడీలు లేకుండా వ్యవస్థను నడిపిస్తున్న ఆర్టీసీకి అసలు ఈడీల వ్యవస్థ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అతను తన వద్ద పనిచేసిన సహాయ నృత్య దర్శకురాలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ ఆమెను ఈవెంట్ల పేరుతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని దర్యాప్తులో గుర్తించిన పోలీసులు ఇదే విషయాన్ని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. బాధిత యువతి సెప్టెంబర్ 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవెంట్ పేరుతో ముంబైకి తీసుకువెళ్లిన జానీ మాస్టర్ హోటల్ రూమ్లో తనపై లైంగిక దాడి చేశాడని, షూటింగ్ సమయంలో పలుమార్లు లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25న విడుదలయ్యాడు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్ని చోట్ల ముసురు పడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. నిన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ అక్కడక్కడ వానలు కురిశాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 3.3, మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో 2.1, ములుగు జిల్లా తాడ్వాయిలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచే ముసురు పడుతుంది. డోర్నకల్, చిన్నగూడూరు మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసి 15 రోజులు అవుతున్నప్పటికీ లారీలు రాకపోవడంతో తరలించలేదు. దీంతో కొన్ని బస్తాలు తడిసిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో ఇంకా 50,000 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతుంది. వర్షాలు పడుతుండటంతో సరిపడా టార్పలిన్ కవర్లు లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఇక గురు, శుక్రవారాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లా, సూర్యాపేట, నాగర్ కర్నూల్, గద్వాల, యాదాద్రి, భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అనుమానాలను భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆ పార్టీ వాదనను కొట్టివేసింది. మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న కాంగ్రెస్ దీనిపై పార్టీ స్థాయిలో కరణ్ దలాల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భారత ఎన్నికల సంఘాన్ని కలిసి తన అభ్యంతరాలను వెల్లడించింది. అయితే కాంగ్రెస్ వాదనలను ఈసీ కొట్టిపడేసింది. పోల్ గణాంకాలను మార్పు చేయడానికి వీలుండదని తెలిపింది. మొత్తం ఎంత ఓటింగ్ జరిగిందో తెలిపే 17C ఫామ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ముగిసిన తర్వాత పార్టీల అభ్యర్థుల ఏజెంట్లకు అందుబాటులో ఉంటుందని వివరించింది. పోలైన ఓటింగ్ వివరాలను ప్రచురించాల్సిన చట్టబద్ధత బాధ్యత తమపై లేదని, అదంతా పోలింగ్ స్టేషన్ల పరిధిలోని వ్యవహారమని వివరించింది. కొన్ని సందర్భాల్లో మొత్తం ఓటింగ్కు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉండే అవకాశముందని ఈసీ అంగీకరించింది. తమిళనాడు రాజధాని చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 23న రాత్రి 8 గంటల సమయంలో వర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలోని ఓ భవనం వెనుక ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముందుగా ఆమె స్నేహితుడిని కొట్టి తరిమేసి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు. ఘటనపై మంగళవారం రాత్రి ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అత్యాచారం అనంతరం తనను నగ్నంగా వీడియో తీసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్న ఆ యువతి స్వస్థలం కన్యాకుమారి జిల్లా అని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేసి సాంకేతిక ఆధారాలతో వర్సిటీ సమీపంలో ఉన్న కొట్టూర్పురానికి చెందిన జ్ఞానశేఖర్ను అరెస్టు చేశారు. మరొకరి కోసం కాలిస్తున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఫుట్పాత్పై బిర్యానీ విక్రయించే ఇతడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థిని అత్యాచార ఘటనను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య 4వ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 1-1గా సిరీస్ ఉండటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే WTC ఫైనల్ ఛాన్స్ దాదాపుగా చేజార్చుకున్నట్లే. సీనియర్లు రోహిత్, కోహ్లీ వరుస వైఫల్యాలు జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓపెనర్గా రాహుల్ను కొనసాగిస్తుండటంతో గత 2 టెస్టుల్లో మిడిల్ ఆర్డర్తో ఆడిన రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. పెర్త్లో మురిపించిన కోహ్లీ ఆ తర్వాత 4 ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ను మళ్లీ ఓపెనర్గా దించి రాహుల్ను 1 డౌన్లో ఆడించే దిశగా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్తో పాటు జడేజా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దశాబ్ద కాలంగా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై నెగ్గని ఆస్ట్రేలియా ఈసారి విజయం సాధించాలన్న కసితో ఉంది. అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లో వైఫల్యం జట్టును కలవరపెడుతోంది.